తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు గద్దర్ ఫౌండేషన్ల శుభ నేతృత్వంలో ఇంతమంది పెద్దల మధ్య జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి సప్పట్ల మధ్య వేదిక సీమకు సాదర స్వాగతం పలుకుతున్నాం. మరి తెలంగాణ అభివృద్ధి గతిలో, జతిలో, ధృతిలో, శృతిలో, సమగతిలో విలువైన సేవలు అందిస్తున్న తెలంగాణ ప్రజల హృదయ సింహాసనాన్ని అధివసించినటువంటి మహనీయ నాయక శ్రేష్ఠులు మీ అందరి చప్పట్ల మధ్య రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం. అదేవిధంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీయుత మల్లు భట్టి విక్రమార్క గారికి మీ అందరి చప్పట్ల మధ్య సాదర స్వాగతం. సూర్యకిరణ్ గారికి స్వాగతం, విమల గారికి స్వాగతం. ముందుగా జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఈ వేడుకలో పాల్గొనవలసిందిగా పెద్దలు మల్లు భట్టి విక్రమార్క గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, విమలా గద్దర్ గారికి, వెన్నెల గారికి, పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం. జ్యోతి ప్రకాశనం పరమ పవిత్రం. పొన్నం ప్రభాకర్ గారికి సాదర స్వాగతం. మీ అందరి చప్పట్లతో జ్యోతి ప్రకాశనం పరమ పవిత్రం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అంటోంది శాస్త్రం. గద్దర్ చిత్రపటానికి పుష్పములతో నమస్కరిస్తున్నది ఈ బృందం. గౌరవ ముఖ్యమంత్రి వరేణ్యుల నేతృత్వంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి పవిత్ర దివ్య స్మృతికి ఘన నీరాజనం ఈ కార్యక్రమం. మరి జ్యోతి ప్రకాశనం చేసుకొని సంప్రదాయ విహితంగా గద్దరన్న చిత్రపటానికి పుష్పములతో నమస్కరించుకుంటున్నారు పెద్దలందరూ కూడా. ఇది తెలంగాణ ప్రజా విజయం. దయచేసి అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుతూ శుభప్రదంగా జ్యోతి ప్రకాశనం చేసుకున్నాం. గద్దర్ పటానికి అందరు కూడా పుష్పములతో నమస్కారాంజలులు ఘటించారు. వెంటనే దయచేసి అందరు కూడా లేచి నిలబడి దయచేసి అందరూ లేచి నిలబడితే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గౌరవంగా ఆస్వాదిద్దాం. దయచేసి అందరినీ కూడా లేచి నిలబడుతుందిగా కోరుతున్నాం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, తరపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.
జై తెలంగాణ. గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా మీ అందరి చప్పట్ల మధ్య ముందుగా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కంకణం కట్టుకున్న డైనమిక్, ఎఫెక్టివ్ అండ్ ఫ్యాంటాస్టిక్ లీడర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి చప్పట్లతో జయోస్తు అంటోంది స్వాగతోపన్యాసం సూర్యకిరణ్ గారు. సభకు చేసిన గదరన్న వారసులకి, సభకు వేదికపై ఉన్న పెద్దలు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎనర్జీ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే రాష్ట్ర టూరిజం మరియు సాంస్కృతిక శాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణరావు గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ శ్రీ పొన్నం ప్రభాకర్ సార్ గారికి, వేదికపై ఉన్న గోరెట్టి వెంకన్న గారికి, ఎమ్మెల్సీ గంటా చక్రపాణి సార్, ప్రొఫెసర్ గంటా చక్రపాణి సార్కి, అల్లం నారాయణ సార్కి, పాశం యాదగిరి అంకుల్కి, కంచా ఎలాయ్ సార్కి, డాక్టర్ కె శ్రీనివాస్ గారికి, పెద్దలు మాధవరావు గారు సార్కి, వారందరికీ సుపరిచితమే. వారి సేవలు యావత్ భారతదేశం అందరికీ తెలుసు. సమావేశానికి ప్రత్యేకంగా ఇది 76వ జయంతి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, శాసనసభ్యులు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారు అధికారికంగా ఈరోజు నాన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరిపారు సార్. మొట్టమొదటి వ్యక్తి, భారతదేశంలో అనేక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో రేవంత్ అన్న గారి నేతృత్వంలో, భట్టి అన్న గారి నేతృత్వంలో ఏర్పడిన తర్వాత భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ మీ గదరన్నని ఈరోజు అఫీషియల్గా రాష్ట్రం అంతటా జయంతులు చేస్తూ 77వ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు సార్. పోయిన సంవత్సరం ఇదే వేదికపై నుంచి గౌరవనీయులు అన్న రేవంత్ అన్న గారు ఒక శాసనం ప్రకటించారు. నాన్న నంది అవార్డులని నాన్న పేరు మీద గద్దర్ అవార్డులుగా ప్రకటించడంతో యావత్ భారతదేశం మొత్తం ఒక్కసారి తను చేసిన సేవలకు, తన గుర్తింపుకు, తన త్యాగానికి తెలంగాణ రాష్ట్రం ఒక చిహ్నంగా వారు ప్రకటించడం, దాని పట్ల కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అట్లాగే నాన్న మొదటి వర్ధంతికి అన్నారు, ఇప్పుడు ఫారెన్లో మీరు ట్రావెల్లో ఉంటూ భట్టి అన్న గారు వచ్చారు, సీతక్క గారు, పెద్దలు. ఆ రోజు కూడా ప్రజలందరికీ అభివాదం చేస్తూ 1 ఎకరం నెక్లెస్ రోడ్లో గదర్ ఫౌండేషన్కి నాన్న జ్ఞాపకార్థం స్మృతివనం, మ్యూజియం సెంటర్ మరియు రీసెర్చ్ సెంటర్ని గొప్పగా
తయారు ప్రణాళికలు చేయి సూర్యం అని చెప్పారు. ఆ పనిలో ఉన్నాము. వాటిని కూడా అంటే భారతదేశంలో ఒక విప్లవ నేపథ్యం ముఖ్యంగా ఎక్కడో 1948లో తూప్రాన్లో పుట్టి గుమ్మడి లచ్చమ్మ శేషయ్య గారి కొడుగ్గా పుట్టి తూప్రాన్లో తన అభ్యాసం చదువుకున్న తర్వాత 10th క్లాస్లో నాన్న ఆ రోజులలో సెకండ్ హైయెస్ట్ సార్ నాన్న, మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా. అక్కడి నుంచి మొదలుపెట్టిన తన ప్రయాణ జీవితం హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్లో ఎస్సీ హాస్టల్లో ఉంటూ తన జీవన విధానం కొనసాగిస్తూ హ్యాబిట్స్లో ఉన్న జీపీఓ జనరల్ పోస్ట్ ఆఫీస్లో కింద ఒక హోటల్ ఉంటుంది సార్, దాంట్లో వెయిటర్గా ఉద్యోగం మొదలుపెట్టిన తాను జీవన విధానం కోసం అక్కడి నుంచి ఆల్ ఇండియా రేడియోలో జేబీ రాజు గారి నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రచురణ చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించారు. ప్రేమన మిత్రులారా, నాన్న గురించి ప్రజలు ఈరోజు గొప్పగా కీర్తిస్తూ వారి సేవల్ని, వారు అనేక రంగాల్లో చేసిన సేవల్ని ఈరోజు గుర్తు చేసుకొని ఉన్నారు. దాంట్లో భాగంగా కొన్ని భారతదేశ కళల పైన జీవన విధానం పైన సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పాటలు రాసి ఆడి పాడి చైతన్యం పెంచిన గొప్ప వ్యక్తి నాన్న. నేటి తరానికి ఒక దిక్సూచి, నాన్న ఒక మార్గదర్శి. ఆయన ప్రేరణ పొందిన వేల సంఖ్యలో కళాకారులు మారిన సంఘటనలు మనకెందుకు ఉన్నాయి. కేవలం కళా రంగానే కాదు, ఆర్థిక రాజకీయ రంగాన్ని కూడా తన ప్రభావితం చేశారు తన జ్ఞానంతో, పాటలతో, శక్తితో. అనేక మంది ఈరోజు కళాకారులు ఎలా అయితే తయారయ్యారో తన ప్రేరణ పొంది అట్లాగే ఒక కొత్త ఒడవిడికని రాజకీయ వ్యక్తులుగా కూడా తను తయారు చేశాడు. అనేక మంది ఈరోజు తన సామాజిక న్యాయం, సామాజిక పోరాటం పట్ల తన ప్రభావం ఎంతో ఉందని, ఆ ప్రభావమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగుగా ముందుకు తీసుకెళ్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాను. కేవలం చైతన్యపరచడమే కాదు, ఒక విప్లవోద్యమం నుంచి వచ్చాడు. ఆ విప్లవోద్యమం నుంచి వచ్చిన నాన్నని ఏ పార్టీలు, ప్రభుత్వాలు స్వీకరించకపోయినా ఈరోజు గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం మరియు రేవంత్ అన్న గారి, భట్టి అన్న గారి నేతృత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాన్నకు సద్వారంగా గౌరవించుకుంటూ అనేక తనని ఎలా నిలబెట్టుకోవాలి ముందు ప్రజల కోసం అని చెప్పి అనేక కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోతా ఉన్నారు. తను కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్లో పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అణగారిన వర్గాల, ఆదివాసుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి సమస్యలను పరిష్కరించడానికి కలిసి పనిచేసిన సమయకర్తగా ఉన్నాడు నాన్న. ప్రధానంగా తొలిమది ఉద్యమంలో నాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఆ తర్వాత ప్రజా భాగ్యకారుడుగా తన ఆట పాట ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత నాన్నకే దక్కుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఏకం చేసి విద్యార్థి జేఏసీ రూపకల్పన చేసి ఘనత కూడా నాన్నదే, నాన్నకు దక్కుతుందని. ఆ తర్వాత కాలంలో ప్రజా సంఘాలు, జేఏసీ రాజకీయాలు ఏర్పడి సంగతి మనకు అందరికి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు నీరు కారిపోతున్న తన పాటతో చైతన్యం పరిచిన ఘనత నాన్నది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ ఉద్యమానికి ఊపిరి పోసిన నాన్న గద్దర్ ఎప్పటికీ, నాన్న ఎప్పటికీ చిరస్మరణీయుడు. ప్రధానంగా అజ్ఞాతీతం నుంచి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ రక్షణకై నడుం బిగించాడు. కొన్ని సంవత్సరాలుగా రకరకాల కారణాలతో రాజ్యాంగంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుందని గమనించిన నాన్న రాజ్యాంగాన్ని గుండె కత్తుకొని చేత పట్టుకొని పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని నమ్మి
తను ఓటు హక్కును కూడా వినియోగించుకున్నాడు. మీ అందరికీ తెలుసు సార్, పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు మేడంని, అలాగే రాహుల్ గాంధీ గారిని అమ్మ, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మధుయాష్కి గారు వారిని స్వయంగా కలిసి భారత రాజ్యాంగంపై పోరాటం చేద్దాం, నేను కలిసి నడుస్తాననే ఒక గొప్ప మాటను తీసుకొని వచ్చి ఆ క్రమంలో ఈరోజు పీపుల్స్ మార్చ్లో మీ అందరితో కలిసి నడిచి రాహుల్ గాంధీ గారిని కలిసి ఆ రాజ్యాంగాన్ని రక్షణకై తను ముందుకొచ్చాడు సార్. ఈరోజు వారసులుగా మనం చూసినప్పుడు గద్దర్ ఎవరు, నాన్న మొదలుపెట్టిన తను నమ్మిన సిద్ధాంతం విప్లవ పంద అయితే తాను స్పష్టంగా ఉన్నాడు. మొదలుపెట్టినప్పుడు నక్సల్బరీ అంటే కేవలం తుపాకులు చంపడం చంపించుకోవడం కాదు అని చెప్పి తను నమ్మి తను ఆ సిద్ధాంతంతో మిత్రభేదంగానే బయటకు వచ్చాడు. కానీ వాళ్ళకి ఎప్పుడు తస్మత్ జాగ్రత్త చెప్తూనే ఉన్నాడు, యుద్ధం ముగిసిపోయింది, ఆయుధాలని జమ్మి చెట్టు మీద పెట్టండి అని. ప్రియమిత్రులారా, ఈరోజు కూడా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అక్కడ భారతదేశం రక్తం ఓడుతోంది. ఇప్పుడు వారసులుగా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో అనేక మలుపులు తిరిగిన ఈ ఉద్యమాన్ని అటు విద్యార్థి రంగాన్ని, అటు కళారంగాన్ని, అటు రాజకీయ క్షేత్రాన్ని తన మలుపులు తిప్పుతూ వాళ్ళ జ్ఞానవంతులను చేస్తూ చైతన్యం పరుస్తూ ముందుకొచ్చాడు. ఈరోజు చూసినప్పుడు నాన్న వారసులు ఎవరుగా అని ఈ తరం చూసినప్పుడు అది రాహుల్ గాంధీ గారు అని చెప్పొచ్చు సార్, నిశ్చితంగా. ఎందుకు అంటే ఈరోజు మొదటిసారిగా భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని పార్లమెంట్లో ది ఫస్ట్ పర్సన్ స్వతంత్ర భారతదేశంలో పార్లమెంటుని అజెండాగా ఎంపీ ఎలక్షన్లో చేశారు సార్. అట్లాగే మొత్తం పార్టీ సభ్యులు ఎంపీలు గెలిచిన వాళ్ళందరినీ కూడా భారత రాజ్యాంగాన్ని చూపిస్తూ తను ప్రమాణ స్వీకారం కూడా చేశారు సార్. ఇలా తన అనేక మలుపుని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈరోజు గదర్ ఫౌండేషన్ నుంచి చైర్పర్సన్ శ్రీమతి ప్రొఫెసర్ శాంతా సిన్హా, గౌరవ అధ్యక్షులు అమ్మగారి తరఫున రవీంద్ర భారతిని మాకు ఇచ్చి ఈరోజు ఫుల్ డే మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా గదర్ ఫౌండేషన్ ఇప్పటివరకు 4 పుస్తకాలని ప్రచురణలు తీసుకొచ్చింది. నాన్న సాహిత్యాన్ని ఏర్చి పేర్చి పెట్టిన సాహిత్యాన్ని మొత్తం కూడా ప్రజలకు ముందుకు తీసుకొస్తున్నాం సార్. అట్లాగే మీ సలహాలు సూచనల మేరకు ప్రజల దగ్గర ఎక్కడైతే వాళ్ళ దగ్గర ఆడియోస్, వీడియోస్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరుగా పంపించడం కూడా జరుగుతాం సార్. దాంట్లో కొన్ని ఫొటోస్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం సార్. దీంట్లో భాగంగా మన దగ్గర ఉన్న ఇప్పుడు ఫౌండేషన్ నుంచి 2 పుస్తకాలని మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నగారు రేవంత్ అన్నగారు, అమ్మ, అలాగే బట్టి అన్నతో మిగతా అందరితో మేము ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ఈ 2 పుస్తకాలు మా పల్లె, నాన్న తన పల్లె కోసం పల్లెలు ఎట్లున్నాయి, పల్లెలు చూడు పోరు పల్లెలు చూడు అనే ఒక గొప్ప పాట ఉంటుంది సార్. ఆ నేపథ్యం దీన్ని ఏర్చి పేర్చి ఈ పుస్తక రూపంలో తీసుకొస్తున్నాం. అట్లాగే నాన్న రాసిన ఇంకో పుస్తకం, ప్రతి పాట వెనుక ఒక కథ ఉంది సార్. ఒక పాట రాయడానికి ఒక ఆసు కవిగా తాను పాట పాడి దాన్ని ఎలా ముగించాడు, దాన్ని ఎలా మొదలుపెట్టాడు, ఆ పాట రాసే క్రమంలో తను పడ్డ సంఘర్షణ, ఒక సమస్యని ప్రజలు ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఏ సమస్యలని ప్రభుత్వానికి తెలియజేయాలనో పాలకులకు తెలియజేయాలనో ఆ సమస్యలన్నిటిని కూడా ఏర్చి కూర్చి ఒక ఆసు కవిగా అప్పటిదప్పుడు ప్రజలకు అందించేవాడు సార్. సో ఆ పాట రాసే క్రమంలో తాను పాడే క్రమంలో తను ఎంత సంఘర్షణ పడేవాడు, ఆ సంఘర్షణ తన గాథగా రాసి ఏర్చిపెట్టిన ఈ పుస్తకాలని 2 మీ ముందు తీసుకొస్తున్నాం సార్. అట్లాగే ఈరోజు మీరు ప్రకటించిన నెక్లెస్ రోడ్లో గొప్పగా తీర్చిదిద్దాల సూర్యం, నాన్న కోసం ఒక కల్చర్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ ఉండాలి, తన ఆడియో వీడియో విజువల్స్తో పాటు కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించి
మేమందరం అక్కడికి వచ్చినప్పుడు నాన్నని ఇట్లా లైవ్గా చూసినట్టు ఉండాలి, దానికి ఒక డిజైన్స్ కూడా వేయమన్నారు సార్. అవి కూడా మీ ముందు మేము ప్రవేశపెడుతున్నాం. ఈ అవకాశం ఇంతసేపు నాన్న కోసం, ప్రజల కోసం మీరు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న, రియలీ. అండ్ జూపల్లి కృష్ణరావు సార్కి కూడా, అట్లాగే పొన్నం ప్రభాకర్ సార్కి, పెద్దలకి, అమ్మకి, అందరికీ. ఎందుకంటే పొద్దున్నే ఇచ్చింది సార్ మాకు అన్ని ఫెసిలిటీస్తో. మీరు కార్యక్రమం చేయి సూర్యం అందరిని పిలుచుకొని ఎవరెవరైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళందరినీ మాట్లాడించి అన్నారు. వాళ్ళందరినీ కూడా మాట్లాడిస్తున్నాం సార్. ఒకసారి కల్చరల్ అండ్ మెమోరియల్ అవి ఓ లెక్కనవి రెండే ఉన్నాయా? స్టార్ట్ చేయండి సార్. సార్ మీ అనుమతితో జస్ట్ సార్ ఆర్కిటెక్ట్ ఈరోజు జరిగిన సభలో నాన్న కోసం మాట్లాడిన, నాన్నతో ప్రేమతో వచ్చి చాలా దూరం నుంచి వచ్చిన చాలామంది వాళ్ళ ప్రయాణాన్ని రికార్డ్ చేసి వెళ్ళారు సార్. ఇక్కడ నెల్లూరు నుంచి కామ్రేడ్ పద్మా పురేందర్ గారు కూడా వచ్చారు సార్. అట్లాగే సామమూర్తి గారు ఉన్నారు, పెద్దలు. మన నేనల్ల కిషోర్ గారు, అదంకి దయాకర్ గారు, ఓయూ జాక్ స్టూడెంట్స్ భాస్కర్, మందాల భాస్కర్ అండ్ దుర్గం భాస్కర్ సార్. అట్లాగే ఇప్పుడు నాన్న రాసిన ఈ 2 పుస్తకాలని ఆవిష్కరించాల్సిందిగా మా పల్లె మరియు ప్రతి పాటకు కథ ఉంది, పాపేంద్ర ఉంది. మల్లారెడ్డి గారు ఫౌండేషన్ సభ్యులు. అన్నయ్య సార్, మల్లారెడ్డి గారు నాన్న సాహిత్యపరుడు, భువనగిరి. మొత్తం పుస్తకాలు ఇవన్నీ కూడా నానే చూస్తున్నాడు. ధన్యవాదాలు సార్. మరి నేటి కార్యక్రమ సభాధ్యక్షులు ఒక చిన్న ఆవిష్కరణ ఉందన్నయ్య. ఫస్ట్ టైం తెలుగులో భారత రాజ్యాంగాన్ని తెలుగులో ఫస్ట్ బుక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన సమంతర పబ్లికేషన్స్ వరుణ్ కుమార్ గారు తీసుకొచ్చారు. ప్రేరణ రాహుల్ గాంధీ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ వరుణ్ కుమార్ గారిని భారత రాజ్యాంగాన్ని తీసుకురావాల్సిందిగా, ఆవిష్కరించాల్సిందిగా.
ఇది మీరు చెప్పండి, ఇస్తుంటా. మీరు చెప్పండి నేపథ్యం. భారత రాజ్యాంగం 75 సంవత్సరాల సందర్భంగా 75 ఏళ్ళ సందర్భంగా సమాంతర పబ్లికేషన్ ద్వారా మరి గద్దర్ గారు దీన్ని 2015 నుంచి కూడా మన సమాంతరకు విచ్చేసి ఆయన ఒక రచనలన్నీ కూడా మేము దాన్ని కూర్పు చేసి పూర్తి చేశాము. అలాగే భారత రాజ్యాంగాన్ని కూడా ఆయన భారతదేశానికి సామాజిక మార్పు, ఆర్థిక విముక్తి, సమానత్వం కోసము ఈ పోరాటం ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు. ఆ రాజ్యాంగాన్ని సమాంతర ఈరోజు ఆవిష్కరిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. గవర్నర్ అవార్డ్స్లకి ఈ సభని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు. రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు అన్నయ్య రేవంత్ అన్నకి, బట్టి అన్నకి, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అట్లాగే పొన్నం ప్రభాకర్ గారికి, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి, గోరటి వెంకన్నకి, అల్లమన్నకి, గంట చక్రపాణి అన్నకి, అట్లాగే కంచా ఏలయ్య సార్కి, పాష యాదగిరి గారి సార్, శ్రీనివాస్ సార్కి, కాకిమాధవ గారికి. జై గద్రన్న, జై జై గద్రన్న, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మరి గౌరవ పర్యాటక శాఖ మార్చులు నేటి కార్యక్రమ సభాధ్యక్షులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య స్వాగతిస్తున్నా. ఈనాటి గద్దరన్న 77వ జన్మదిన కార్యక్రమం సందర్భంగా వేదికమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు మల్లు భట్టి విక్రమ గారు, అట్లాగే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే సాంస్కృతిక సారథి చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ జి వెన్నెల గారు, అట్లాగే శ్రీమతి విమల గద్దర్ గారు, గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సూర్యకిరణ్ గారు, అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గారు గంటా చక్రపాణి గారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, వరంగల్ గౌరవ శాసనసభ్యులు రాజేంద్ర రెడ్డి గారు, అట్లాగే సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు, కవి జయరాజ్ గారు, శ్రీ గోరేటి వెంకన్న గారు, బెల్లయ్య నాయక్ గారు, కంచె ఐలయ్య గారు, వేదికపైనటువంటి మరియు వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ శుభ సందర్భం అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి గద్దరన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. గద్దరన్న లేకపోవడం అనేది గద్దరన్న కుటుంబానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికే కాదు, యావత్ సమాజానికి తీరని లోటు. ఎందుకంటే జీవితాంతం తపన పడి చివరి రక్తం బొట్టు దాకా ఎన్నో ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా కూడా లక్ష్యాన్ని వీడకుండా మరి ప్రజానాట్య మండలి, మరి వాగ్గేయకారుడు, అట్లాగే తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ ఈ మధ్యన మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. రోజున గద్దరన్న లక్ష్యం ఒకటే, అంటే తాడిత పీడిత వర్గం యొక్క బతుకులనేది తరతరాల నుంచి కూడా అడుగంటిపోయినటువంటి ఈ యొక్క జీవనం ఏదైతుందో అందరికీ కూడా సమానత్వం రావాలి, సమసమాజ స్థాపన జరగాలి, కుల రహిత సమాజం ఏర్పడాలి, అందరూ కూడా తలెత్తుకుని గౌరవంగా బతకాలన్నటువంటి లక్ష్యంతో యావత్ భారతదేశం తిరిగి ఆ లక్ష్యం కోసమే వేదిక ఏదైనా, పంతా ఏదైనా అంతిమంగా లక్ష్యం అనేది ప్రధానం. మరి ఎన్నో ఒడిదుడుకులు, ఆఖరికి బుల్లెట్ వెన్నులో ఉన్నా కూడా మరి లెక్క చేయకుండా యావత్ సమాజాన్ని తన పాట ద్వారా, మాట ద్వారా, ఆట ద్వారా సంఘటితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు.
మళ్ళీ అటువంటి వ్యక్తి మనకు దొరకడు, రారు కూడా. ఎందుకంటే మరి ఈ రోజున గద్దరన్న గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. యావత్ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం రావాలని ఆనాడు తొలిదశ ఉద్యమం కావచ్చు, మలిదశ ఉద్యమాలు కావచ్చు, ఉద్యమాన్ని రగిలించి యావత్ సమాజాన్ని ఒక తాటిపైన నడపడం కోసం ఆయన అటువంటి మాటలు, ఆయన రచినటువంటి పాటలు, పాడిన విధానం సమాజాన్ని ఆకట్టుకునేలా చేసి ఉద్యమాన్ని ఉర్రూతలిగించినటువంటి వ్యక్తి. ఇలా వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇది వేదిక కాకపోయినా కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సందర్భంలో మరి ఇంత గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రావటంలో తన వంతు ప్రధాన భూమిక, కీలక భూమిక పోషించిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాధపడాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. మీకు అందరికీ తెలుసు. ఆనాడు మరి ప్రగతి భవన్ ఎదురుగా మరి గద్దరన్న గంటల తరబడి దర్శనం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అంటే ఏ లక్ష్యం కోసం, ఎటువంటి అంటే సమసమాజ స్థాపన ఏర్పడాలా అనేటువంటి అంత గొప్ప పోరాటం చేసిన వ్యక్తికి మరి రాష్ట్రం వచ్చిన తర్వాత గంటల తరబడి దర్శనం కోసం, ఎవరో కాదు కేసీఆర్ దర్శనం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరి అటువంటి అంటే ఇలా మనం చూస్తూ ఉన్నాం. కాలం ఎప్పుడూ ఒకటే మాదిరి ఉండదు, సందర్భాలు వస్తాయి. మరి గేటు లోపడానికి రానివ్వటానికే ఆనాడు ఆ ప్రభుత్వ అధినేత రానివ్వని పరిస్థితి నుంచి ఈనాడు పరిస్థితి మళ్ళీ ఆ యొక్క ప్రగతి భవన్ నుంచే ప్రజలు తరిమేసే పరిస్థితి వచ్చిందా, రాలేదా? రెండవది, నేను ఈ రోజున పేపర్ చూసిన, నిన్న పేపర్లు చూసినాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు గద్దరన్న యొక్క తత్వం, ఆలోచన విధానం, సమాజంలో మార్పు తేవాలనే లక్ష్యంతో జీవితాంతం తప్పని వ్యక్తి గుర్తింపు రావాలి, నా బాధ్యతని ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు గద్దరన్న గుర్తించి వారి యొక్క జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరుపుకోవడమే కాకుండా వారి కూతురు వెన్నెల గారికి కూడా సాంస్కృతిక శాఖ యొక్క వారి యొక్క చైర్మన్గా ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు ఈ రోజున పద్మ ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో అవార్డ్స్ను గద్దరన్న పేరు మీద మార్చేటువంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా అంటే ఒక సెక్షన్ కొంత వ్యతిరేకించే ప్రయత్నం కూడా చేసింది. అంటే మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది మంచిదా చెడుదా అనేది. నేను బీజేపీ ఎంపీ ఒక అతను మాట్లాడాడు, అంటే పద్మశ్రీ పురస్కారం ఇవ్వము అని. పద్మశ్రీ పురస్కారం మీరు ఇవ్వకపోతే గద్దరన్న కిరీటం కింద పడదు, మీ కిరీటం, మీ పరువు ప్రతిష్ట కింద పడిపోయింది, బజార్లో పడ్డది. అంటే వ్యక్తి యొక్క తత్వం, ఆలోచన విధానం ఏంది అనేది మీరు గమనించలేని పరిస్థితిలో ఉన్నారంటే అది చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం నుంచి గద్దరన్న పేరు కావచ్చు, అట్లాగే అందశ్రీ కావచ్చు, చాలామంది పేర్లు, అట్లాగే చుక్కా రామయ్య గారి పేరు. అంటే మహానుభావులు, అదేదో మనం మంత్రాలు చదివితే రావవి, జీవితాంతం తపన పడి కష్టపడి ఒక స్థాయికి చేరులో వాళ్ళు గుర్తించాల్సినటువంటి, గౌరవించాల్సిన బాధ్యత మనది. ఆ బాధ్యతను ఈ ప్రభుత్వం విస్మరించకుండా ఈ ప్రభుత్వం భుజానికి ఎత్తుకొని గౌరవించే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇది గమనించకుండా మేము గద్దరన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వను అంటే ఇవ్వనంత మాత్రాన యావత్ సమాజం ఇలా రకరకాల మీడియాలు ఉన్నాయి, ఒకనాడు లేకుండా రకరకాల మీడియాలు ఉన్నాయి, అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఎవరికి ఎక్కడ ఎట్లా వాత పెట్టాలో పెట్టే కార్యక్రమం చేస్తారు. అట్లాగే అందుకనే
చరిత్ర పురుషుడు గద్దర్ గారు చరిత్రను సృష్టించిండు. ఒక మామూలు వ్యక్తి కాదు. గద్దరన్న పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా ఒక్క చరణంతో యువతను ఉర్రు తొలగించుండు. ఈ పాట ఎప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంటుంది. నేను పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా పొద్దున్నే 7 గంటలకు ఈ పాటతోటి ప్రారంభమయ్యేది. అంటే అలసట అనేది లేకుండా ఇటువంటి ఎన్నో పాటలు మాటలు ఆటల ద్వారా సమాజంలో చైతన్యం కలిగించే కార్యక్రమం చేయడం జరిగింది. మరి అట్లాగే ఈనాటి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా గద్దరన్న గారి లక్ష్యం నెరవేరాలంటే మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క లక్ష్యం నెరవేరాలంటే ఇటువంటి గద్దరన్నలు ఉద్భవించాల్సిన అవసరం ఉంది. వేదిక పైన గొప్ప కవులు కళాకారులు ఉన్నారు. వాళ్ళ పాత్ర అయిపోలే. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంతో పాత్ర అయిపోలేదు. ఆ లక్ష్యం నెరవేరేదాక మీ కళాలకు పదును పెట్టి గళాలకు పదును పెట్టి దీన్ని కొనసాగించే కార్యక్రమం చేసినప్పుడే గద్దరన్నకు నిజమైనటువంటి ఆత్మశాంతి కలుగుతుంది చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి అధినేత్రి గద్దరన్న యొక్క ప్రియ పుత్రిక డాక్టర్ జీవి వెన్నెల గారిని ప్రసంగించవలసిందిగా స్వాగతిస్తున్నాను. होले होलो होलिया होलाम होले होलो होलिया होला होलिया हो होले होलो होला होले होलो होला. శబ్దాన్ని ఎవరు బంధించలేరు, శబ్దాన్ని ఎవరు ఉరితీయలేరు, శబ్ద తరంగాలని చరిత్ర పుటలో తొక్కివేయబడలేరు. ఆ శబ్దం పుట్టినరోజు ఈరోజు, ఆ శబ్దం పుట్టినరోజు ఈరోజు. ఆ శబ్దాన్ని తమ గుండెల్లో దాచుకొని, ఆ శబ్దాన్ని గుట్టుగా తమ గుండెల్లో దాచుకొని ఆ శబ్దాన్ని కాపాడుకుందామని, ఆ శబ్దాన్ని కాపాడుకుందామని, ఆ శబ్దాన్ని రానున్న మన బిడ్డలకు అందజేద్దామని, అవసరం వస్తే ఆ శబ్దం గన్నులై పేలాలని ఈరోజు ఈ శబ్ద పుట్టినరోజు జరుపుకోవడానికి భారతదేశమంతా, తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో ఈ రవీంద్ర భారతికి ఎంతో వేలాదిగా తరలి వచ్చిన అన్నలు, అక్కలు, పెద్దలు, కళాకారులు, మేధావులకు మీ అందరికీ మీ బిడ్డ తరఫున, మీ చెల్లె తరఫున పాదాభివందనాలు. అట్టడుగు జాతిలో పుట్టి, అనగారిన జాతిలో పుట్టి, తిండి లేకుండా, తిప్పలు లేకుండా, అవమానాలతోని, అణచివేతతోని తొక్కివేయబడుతున్న ఒక విఠల్ రావు గద్దర్గా ఎదుగుతూ ఎదుగుతూ ఎదిగి ఆకాశానికి ఎదిగినప్పుడు కూడా, సూర్యుడి పైన ఉమ్మేస్తున్నప్పుడు, రాళ్ళు కొడుతున్నప్పుడు గద్దరన్నని చరిత్ర మర్చిపోవద్దు. గద్దరన్నని మరొక్కసారి ప్రజలకు అప్పచెప్పుతాం. గద్దరన్న స్ఫూర్తిని మరొక్కసారి ప్రజల్లో కలిగిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఏఐసిసి ఆధ్వర్యంలో, మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గద్దరన్నని మళ్ళీ ఆకాశానికి అంటే పైకి, నింగికి కంటే పైకి కూర్చోబెట్టిన పెద్దలు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి ప్రత్యేక వందనాలు. మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టన్న గారికి వందనాలు. తెలంగాణ సాంస్కృతిక సారథి, తెలంగాణ కళలు, తెలంగాణ జీవితం, తెలంగాణ అంటేనే ఒక పాటతో, ఒక మాటతో, ఒక గోసితో, గొంగడితో, ఒక గజ్జలతో ఒక చరిత్ర సృష్టించిన కళాకారులు మళ్ళీ పల్లె పల్లెకు వెళ్ళాలంటే ఎవరు తీసుకోపోగలుగుతారు? మళ్ళొక్కసారి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉన్న కళాకారులతో పాటు బయటున్న మన కళాకారులు, అణిచివేయబడ్డ మన కళాకారులు, మన
ఉద్యమకారుని ఎవరు కలుపుకుంటారు? ఏ పాట కలుపుకుంటది? ఏ మాట కలుపుకుంటది? ఏ చిరునవ్వు కలుపుకుంటది? మరొక్కసారి తెలంగాణ పునరుద్ధరించుకోవడానికని ఆలోచించి గద్దరన్న బిడ్డని తీసుకొచ్చి పెడితే మరొక్కసారి ఆ పాట పొడుస్తుంది, ఆ ఆట పొడుస్తుంది, పల్లె కలుస్తుంది. తెలంగాణ ఉద్యమకారు మరొక్కసారి జై తెలంగాణ, జై జై తెలంగాణ అని నిదానం మొదలవుతుందని నాకు తెలంగాణ సంస్కృత సారథి అవకాశం ఇచ్చిన మన పెద్దలు జూపల్లి అన్న గారు, పొన్నం ప్రభాకర్ అన్న గారు, మహేందర్ అన్న గారు, వేదిక మీదున్న మహా పెద్దలందరికీ పాదాభివందనాలు. గద్దరన్న చనిపోయినాక పల్లె పల్లె సంతాప సభలు తిరుగుతున్నప్పుడు అప్పుడు అనిపించింది గద్దరన్న మరణించలేదు, గద్దరన్నకు మరణం లేదు, మహాకవులకు మరణం లేదు, ప్రజల కోసం ఎవరైతే జీవితాలను త్యాగం చేస్తారో వాళ్లకు మరణం లేదు అని అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, మేధావులు, రచయితలు, సామాన్య ప్రజలు తమ ప్రేమని, తమ దుఃఖాన్ని, తమ ధైర్యాన్ని, తమ ఆశని గద్దరన్న కోసం వ్యక్తపరుచుకున్నప్పుడు ఆ మాటలన్నీ తీసుకొని, ప్రజల మాటలు, కళాకారుల మాటలు, రచయితల మాటలు తీసుకొని ఒక చిన్న కవిత రాయడం జరిగింది. ఈ కవితలో గద్దరన్నని ఏకవచనంతో సంబోధిస్తాను, నన్ను క్షమించండి. ఒక చిన్న కవిత, ప్రజల నుంచి తీసుకున్న మాటలని ప్రజలకే మరి ఒక్కసారి అంకితం చేస్తున్నాను. గద్దర్ గద్దర్ అనే ఓ యుద్ధ భూమి ఏమి చెప్పింది? గద్దర్ అనే ఓ యుద్ధ భూమి ఏమి చెప్పింది? ఎక్కడో వినబడుతుంది ఆ ఆలాపన అన్నాడు, ఎక్కడో వినబడుతుంది ఆ ఆలాపన అన్నాడు. అది ఎక్కడి నుంచి వినబడుతుంది? నువ్వు విన్నావా? అది ఎక్కడి నుంచి వినబడుతుంది? నువ్వు విన్నావా? ఆ ఆలాపన అలలు అలలుగా ఎలా ఎగిసిందో, ఆ ఆలాపన అలలు అలలుగా ఎలా ఎగిసిందో, ఎవరి కోసం నడిచిందో, ఎక్కడకు పయనమైందో, ఎందుకోసం పయనమైందో నువ్వు విన్నావా? నువ్వు కన్నావా? ఆ అలల సలలు సవ్వడి మీరు విన్నారా? మనసును మండే కొలిమిని చేసి విను, మనసును మండే కొలిమి చేసి విను. ఆ ఆలాపన నీలో వినబడుతుంది, ఆ ఆలాపన నీలో వినబడుతుంది. ఆ ఆలాపన నీదేనని అనిపిస్తుంది, ఆ ఆలాపన నీదేనని అనిపిస్తుంది, ఆ ఆలాపన నువ్వేనని అనిపిస్తుంది, ఆ ఆలాపన నువ్వేనని అనిపిస్తుంది. కొన్ని గుండెలు బండలు పేలే ప్రేలాపన కాదు గద్దర్, కొన్ని గుండెలు బండలు పేలే ప్రేలాపన కాదు గద్దర్. ఎన్నో గుండెలు, ఎన్నో గుండెలు, ఎన్నో గుడిసెలు, ఎన్నో గూండాలు, ఎన్నో గూడాలు, ఎన్నెన్నో ఆకలి పేగుల ఆసర గీతం, ఎన్నెన్నో ఆకలి పేగుల ఆసర గీతం, ఎన్నెన్నో ఆశయాల ఆశయం గద్దర్, ఎన్నెన్నో ఆశయాల ఆశయం గద్దర్. చిగురిస్తున్న ఎన్నెన్నో కొమ్మలకు పువ్వులు గద్దర్, అది గద్దర్. ఒక యుద్ధం సిద్ధమై రూపు తొడుక్కుంటే, ఒక యుద్ధం సిద్ధమై రూపు తొడుక్కుంటే పుట్టేది గద్దర్. కాలం కాన్పుకు సిద్ధమైతే పుట్టేది గద్దర్, కాలం కాన్పుకు సిద్ధమైతే పుట్టేది గద్దర్. గద్దర్ 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 అని కళ్ళు మూసుకొని మనసులో తలుసుకోండి ఒక్కసారి, కనులు మూసుకొని మనసులో తలుసుకోండి ఒక్కసారి. భయం బార్డర్ల దాకా కూడా రాదు, భయం బార్డర్ల దాకా కూడా రాదు. ధైర్యం కవతై నీ పక్కన నిలబడుతుంది, ధైర్యం కవాచై కత్తులై నీ పక్కన నిలబడుతుంది. దట్ ఈస్ గద్దర్, దట్ ఈస్ గద్దర్. గద్దర్ ఎప్పుడు సమాధి కాదు, గద్దర్ ఎప్పుడు సమాధి కాదు, మనలోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనని గెలిపించేదాకా మన వెంటనే ఉంటాడు, మనని గెలిపిస్తాడు. మన విప్లవ వీరుడు, మన ప్రజాయుద్ధ నౌక మన గద్దరన్న, మన గద్దరన్న, మా నాయన గద్దరన్న, మా నాయన గద్దరన్న.
జోహార్ గద్దరన్నకు, జోహార్ గద్దరన్నకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ఓట్ల విప్లవాన్ని రక్షించుకుందాం. ఈ కవిత రాసింది, నాకు స్ఫూర్తి చెందించింది మన టిఎస్ఎస్ కళాకారులతో పాటు రాచకొండ మన రమేష్ అన్న. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. ప్రసంగంతో పాటు శుభ కవితను కూడా అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర బీసీ శాఖ మరియు రవాణా శాఖ అమాత్యవర్యన్యులు, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యన్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య స్వాగతిస్తున్నాను. గోరేటెంకన్న రావాల్సిందిగా, మాట్లాడాల్సిందిగా, ఆటా పాట వినిపించాల్సిందిగా హలో 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 పాడతారా? ఓకే. నాకు నాకు గుండెలు గుబ అంటున్నాయి. ఎందుకంటే నేను మిత్రుడు జీలకర్రకి ఆ సిట్టి పంపితే సిట్టి జీలకర్రకి ఇవ్వలేదు వాళ్ళు, మంచి సాహితీ. తర్వాత పృథ్వీ కంపిన ముఖ్యమంత్రి గారు రాకముందే పోదాం అనుకున్నా. అయితే ఎందుకంటే వాళ్ళన్న ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళన్న పెద్దన్న నాకు మంచి దోస్తు, మేమిద్దరం కలిసిపోతుంటే ఆ ఊర్లో నేను స్కైలాబ్ గారు ముగ్గురం తిరుగుతుంటే బాగా. వారు నేను ఎంపీటీసీ ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. వయసులో కొంచెం అటు ఇటున్నా, చాలా ప్రేమ కలుగుతుంది. నన్ను పిలిచి ఆ పుస్తకం పిలిచినప్పుడు మీరు బాగుండ్రు, నాకేమో గుండెలు గుప్పగా 8 ఏళ్ళు ఎమ్మెల్సీ చేయకుండా ఎవరిని ఏమన్నా కాదు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎవరు తిట్టే బాపతి కాదు. నేను చిన్న తప్పించుకొని పోదామంటే మా చిన్న ఈయన వచ్చి మా అప్పుడు పిలిచి అంటేనేమో 2 గంటలు 3 గంటలు కూర్చున్నారు లోపల. అప్పుడు విరోలేదు పిలిచిండ్రు. ఇప్పుడు నేను ఏం చేయాలని అర్థం కాక మీ చాలా అంటే నేను నాకు రాజకీయాలు లేవు బాబు. నాకున్నది ఒకే ఒక రాజకీయం, అది సచ్చినా బతికినా ఎర్రజెండ రాజకీయమే. అంటే ఎర్రజెండ మళ్ళా దాంట్లో కూడా సీరియస్గా ఎర్రజెండా యోధుని కాదు. ఏదో వాళ్ళు మంచిగా చేస్తారు నమ్మటోని ఈ యాదన కనుక వేదిక పైన పూజ్యులు అన్నయ్య రేవంత్ రెడ్డి గారు, వారు మా ఊరి పక్కనే ఊరు రయ్యా, మీరేమనుకోండి. ఊరి పక్కన ఊరు పాలమూరు, మధ్యలో మాకు జగన్ అనేగా నా ఫ్రెండు ఉన్నాడంతా. అన్నయ్య, నేను ఏ రాజకీయాలతో ఉన్నా మదిర 20 ఏళ్ళ నుంచి మదిర పోతూ ఉంటాను. ఎందుకంటే బట్టన తనకు 4 రోజులు ఉంటేస్తే జర తృప్తి ఉంటుంది. ఆయన కృష్ణారావు సార్ నాకు బాగా దోస్తులు. వీళ్ళందరూ ఇక్కడ ఉండొక ఎత్తు. నా ఆలోచన ఒక 30 ఏళ్ళ నుంచి నేను కొంచెం బుద్ధిగా ఏదన్నా తాత్విక రాజకీయ ఇటు ఎగరకుండా చదువుకొని కాస్త రాసే తత్వాన్ని మరింత వేగవంతంగా సమాజానికి ఏ కాస్తరని ఉన్న పరిమితులు ఇవ్వడాన్ని నేర్పిన తెలుగు పాత్రికేయ రంగంలో నాల్ర వెంకటేశ్వరరావు స్థాయి తర్వాత ఒక కేరళలో, ఒక కర్ణాటకలో జార్జ్ లాగా, ఒక ఆయన పాలగుమ్మి సాయినాథ్ లాగా, ఇంకా మహానుభావుడైన ఆయన పొగిడితే చాలా కోపం వస్తాయన. కనుక ఈ తెలుగు నేల వరము ఒక సందర్భమే కాదు, గొప్ప పాత్రికేయులు కె శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి ముందు మాట్లాడడం అనేది, ఎందుకంటే అక్కడ ఆయన ఉన్నాడు, కింద మొట్టమొదటి ఆర్ఎస్ ప్రెసిడెంట్ సాంబమూర్తున్నాడు మా మిత్రుడు. ఏంగా పరిశాన్ ఉంది, అక్క సుధక్కానే ఉంది విరసం. ఈ మధ్యలో నేను పాడమంటే ఏం చేయాలి, రాజలింగం అననే హాయిగా అందుకే వాడు పాపం ఎవరే ఉన్నా అందరికి మేలు చేసే నేర్నాల కిషోర్ ఉన్నాడు. ఇవన్నీ పరిశాన్ ఉంది. అందుకని నేను పాడతా, ఎక్కువ మాట్లాడు. అందుకని ముఖ్యమంత్రి గారు అన్న పొన్నం ప్రభాకర్ అన్న అగ్రికల్చర్ రావులకి వెళ్ళి నాకు దోస్తు బాగా. అల్లం నారాయణన్న, నాకు అల్లం నారాయణన్న, శ్రీనివాస్ ప్రణహిత వాళ్ళు, తర్వాత చక్రపాణన్న, ఇద్దరం స్నేహం ప్రేమ తిట్టడం. నన్ను
ఆర్యని పిలిచే దమ్ము మల్లెపల్లి లక్ష్మణకి వాళ్ళిద్దరికీ ఉంది. యాదన్న కూడా అదే. అయితే అక్కడ ఇంకోటి మర్చిపోలే, తెలుగు నేలపల బహుజన తత్వాన్ని, బుద్ధుని వాదాన్ని, అంబేద్కరిజాన్ని ఈ దేశం పైన వ్యాసం కోరలు చాస్తున్న నిఖార్స్గా నిలబడి ఏది న్యాయమో చెప్పగలిగిన భారతీయ బహుజన మేధావి దార్శనికుడు కంచయ్య ఉన్నాడు అక్కడ. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా వరంగల్లో ఎట్లా ప్రజలకు చేయవచ్చు చేసి, అంబేద్కరిజం ఒకటే కాదు, ఒకటైతే కొంప మునుగుతుంది, మార్క్సిజం అంబేద్కరిజాన్ని నమ్ముతున్న మాధవరావు గారు ఈ వేదిక పైన సింగరేణి కార్మిక ఉద్యమం నుంచి ఉద్యమకారునిగా ఎదిగి ప్రజాగీత రచయితగా మా అన్న మంచి సౌహృదుడు జయరాజన్న ఇట్లాంటి వేదిక మీద ఉండటం ఎంత బాగుంటుంది. వాడు పీడిఎస్ నాయకుడు వీరసం మల్లారెడ్డి మొత్తం అది ప్రోసమనాలి. పృథ్వీ కొంచెం పృథ్వీతో తర్వాత మాట్లాడాలని వానికేం ఆశ, వాడు నా పాత దోస్తు వాళ్ళ ఆయన ఊరికి దొరకపోయి దావతులు పెట్టి వాళ్ళ ఊళ్ళో వాడు ఇప్పుడు వచ్చిన చెప్తున్నాడు. ఇదంతా బాగుంది, నేనేం మాట్లాడను, అయిపోయింది. ఒకటి పాడలా పాడతాం జరాగు అదే జరాగు గద్దరన్న పాటకు నా చూపేరిన పాటకు వస్తా నా చూపేరిన రాళ్ళు మెత్తనైపోతావి, చెట్ల పాదుల కాడ సెలిమలూరుతాయి, తీరాన తీతువా గద్దరు పాటకు ఆకాశమున ఎగిసి శోకావలంటుంది, తాబేళ్ళు దరిబావి తాళాలు వేసేను, లోగిళ్ళ కొట్టములో పిచ్చుకలు పలికేను, గద్దరంటే యుద్ధ గీతొకటే కాదురా, గద్దరంటే జగతి జాలి గుండె బుద్ధుని పాదంబురా, కరకు కత్తులకెదురు నడిసిన గద్దరు. కాల్పులు జరిగినాయి, మహాకవులు అంటున్నారు నేను ఎర్రి మనిషిని, గద్దరు అనేది పాట రాయలే. ఏం రాయలే? పాట మీద నువ్వు తూట వేల్చినవు, పగబట్టి నువ్వు మురుస్తున్నావు. పాట మధ్యలో తాళం ఎక్కడ ఉందో డోలక పందిరా. పాట మధ్య చెట్లకు మాటలు నేర్పాను, పాట లొద్దిమానులకు యుద్ధము నేర్పాను, గడీల నుండి దొరలను దరిమిన గెరిల్ల దండుకు గుండెకాయరా, దండకారణ్యపు కొండల పైన పండు వెన్నెలై కాసర పాట, దాన్ని మురికి చేయితో బంధింప చూస్తేవా బగ్గున మండితే బుగ్గైపోతావు అన్న మీద రాసిన 5 నిమిషాలు రాసినాం. అంటే పదగతులు స్వరజతులు రాయొచ్చు, కవిత్వం రాయొచ్చు, వసంతం రాయొచ్చు. నేను చాలా గమ్మతులు రాస్తాను, వేరు సినిమాలకు ఒక రకం ఉంటుంది, సాహిత్యం రకం. అలా గద్దరన్న మీద ఆ పాట మొత్తం పడితే తెల్లారుతుంది. కానీ అన్న ఒక పాట అడుగుతుంది ఎప్పుడు నన్ను, అరే అది వాడరు అని. అరే గల్లీ ఇప్పుడు డోలగలేటప్పులే గల్లెట్ ఉంది, ఆగాగు ఇప్పుడు నేను పడతాం. అయ్యా గద్దరన్న 8 రూపము బట్టి కులమును బట్టి గుణమునెంచకండి, ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల చూడండి, ఏలెడంత ముక్కుంటది గద్ద ఇంతే, ఎంత ఎత్తుకు ఎదిగితే వింత, ఏలెడంత ముక్కుంటది గాని ఎన్ని కోడి పిల్లలను మింగురా, గంపెడంత నోరున్నది గాడిద సింపిరి రూపము దానికున్నదని, మా కవులే ఈ కవితల మీద కథలు రాస్తారు, పదములల్లుతారు. అయ్యా గంపెడంత నోరున్నది గాని గరిక పూసలే నములుచున్నది,
ఏమందవు మరి కులమును బట్టి ఈ మనువాదానికి కులమును బట్టి మతమును బట్టి రూపము బట్టి ఎత్తును బట్టి గుణము ఎంచుతావా మరి ఏయ్ నేను ముఖ్యమంత్రి జాగ్రత్తగా ఉన్నాను, నన్ను వదిలిపెట్టండి. మీరు ఈ టైం మంచిదానికి అసలు టైం దొరికితే మీరు ఉండరు. ఆ డోలకోట్ డప్పోడు కరెక్ట్ టైంలో పీకేసిండు. బరువుల మోసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది. జీవుల మింగిన క్రూర జంతువులు దేవుని పక్కన వాహనం వంటివి. ఇక్కడ తలకిందుల ఈ తత్వమునంతా మార్చమన్నది గద్దరు. మల్లెవోలె తెలుపున్న నాగులో మల్లెవోలె తెలుపున్న నాగులో అబ్బా ప్లీజ్ డిస్టర్బ్ ప్లీజ్. ఆయన్ని దండం పెడతారా రే, వీడు ఎప్పుడు మీటింగ్ నీది ఏడ చూసినదే కథ. నేను రా కూర్చోరా, మా ఊరోడేవాడు. మల్లెవోలె తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మల్లెవోలె తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మబ్బు ఓలె నలుపున్న బర్రెలో తెల్లని పాల దారలున్నవి. మరి గుణం బంధమా కనుక మనిషిలోని మనిషిని అంబేద్కరు, బుద్ధుడు, కబీరు, నామదేవ్, తుకారాం, అల్లమాపబు, అక్కమాదేవి, వీరబ్రహ్మం, గద్దరంటే ఒక రవిదాస్, గద్దరంటే ఒక అక్కమాదేవి వారసత్వం, గద్దరంటే ఒక కబీరు వారసత్వం, గద్దరంటే నమ్మినా నమ్మకపోయినా త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం. త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాల నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం. ఆ నిజం కోసం తూటాలు తిన్న గద్దర్ జేబీ రాజు గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దగ్గరేసుకున్నాడు గద్దర్ను. ఆ పాటల నుంచి, ఆ వారసత్వం నుంచి విశాఖ విరసన సభలో అన్న పాడుతుంటే నేను అందుకో రగుతు పందుకో ఇట్లా తెల్లారుతుంది మా గద్దె అన్నది నాది. ఇక నేను ఎక్కువ చేయను, ఎందుకంటే బాబాయ్ మా తండ్రి, వాడు బంగారు తండ్రి, మా అమ్మ బిడ్డ. ఎందుకంటే మా ఇంట్లో ఒక ఉత్తరం రాసినాడు నా బిడ్డ పెళ్ళప్పుడు, అది ప్రేమ కట్టి పెట్టుకున్నాను కన్నీళ్లతో. నా బిడ్డ, మీ నాన్న, మీ పెదనాన్న, నాకు పెదనాన్న గద్దర్, పెద్దన్న గద్దర్, నా బిడ్డలకు పెదనాన్న. మాకేం లేదు, పాట, జాలి మనిషి సోక్రటీస్, నమ్మినా నమ్మకపోయినా హింస వద్దు కానీ ఎర్రజెండా మార్గమే గద్దర్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గోరెడ్డి వెంకన్న గారికి. పెద్దలు పొన్నం ప్రభాకర్ రావు గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య స్వాగతిస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలకు, గద్దారన్న జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజాస్వామిక వాదులు, ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి అతిథులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ స్ఫూర్తిదాయకమైన పోరాటంలో అనేక సందర్భాల్లో కరీంనగర్ లాంటి జిల్లాలో విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాల సందర్భంలో గద్దారన్నను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఈరోజు గద్దారన్న గారి జయంతి సభలో మాట్లాడేటువంటి అవకాశం, గద్దారన్న గారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక వాదం నిలబడాలి, పేదలకు న్యాయం జరగాలి, ఆత్మ గౌరవానికి ఎక్కడైనా భంగం కలిగితే
పోరాటం చేయాలని చెప్పినాడో అది ఏ దశలోనూ వదిలిపెట్టకుండా ఉండే విధంగా మనం అంతరం కూడా నిలబడ్డ నాడే గద్దారన్నకు నిజంగా స్ఫూర్తిని నివాళులర్పించినట్టు భావిస్తూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా గౌరవ మంత్రులు ఎప్పుడు కూడా వారికి ఇచ్చేటువంటి నివాళుల సందర్భంలో తెలంగాణ సమాజం వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రజాస్వామిక వాదానికి, ఆత్మగౌరవానికి నిలువృద్ధంగా ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ మరొకసారి గద్దార్ గారి కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా వారి వారసత్వంగా కళలకు సంబంధించి ఇతరత్ర సాంస్కృతిక సంబంధాలకు ముందుకు తీసుకుపోయి గద్దారన్న పేరు నిలబెట్టే విధంగా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీయుత మల్లు భట్టి విక్రమార్క గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి సపోర్ట్ల మధ్య స్వాగతిస్తున్నాను. సభాధ్యక్షులు శ్రీ సూర్యం గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, వారికి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా కొన్నిటిని క్యాన్సిల్ చేసుకొని కూడా గద్దర్ గారి జయంతి సందర్భంగా తప్పనిసరిగా అటెండ్ కావాలని, ఈ సందర్భంగా రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, మరో సీనియర్ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, ముఖ్యంగా గద్దరన్న గారి శ్రీమతి మనందరికి కూడా గౌరవ మాతృమూర్తి విమలక్క గారికి, అట్లాగే శాసన మండలిలో ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి గారికి, వెన్నెల గారికి, కాకి మాధవరావు గారికి, గోరెటి వెంకన్న గారికి, కంచి ఐలయ్య గారికి, గంటా చక్రపాణి గారికి, శ్రీనివాస్ గారికి, అల్లం నారాయణ గారికి, పాశం యాదగిరి గారికి, బెల్లయ్య నాయక్ గారికి, జయరాజ్ గారికి, పృథ్వీ గారికి, ఇంకా మా ఎదురుగా కూర్చున్నటువంటి అనేక మంది పెద్దలకి, గద్దర్ గారి అభిమానులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బహుశా ఎవరు ఇప్పుడే కోదండరామ్ గారు వచ్చారు, వారికి కూడా నమస్కారం. బహుశా ఎవరు ఊహించి ఉండరు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా గద్దర్ గారి జయంతి వర్ధంతులు రెండింటిని కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి మొత్తం కూడా గద్దర్ గారి ఆలోచనల్ని, వారి భావజాలాన్ని పూర్తిగా నమ్మి ఆచరించేటువంటి సభ్యులే వీళ్ళంతా. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరో అడక్కముందే గద్దరన్న తెలంగాణలో పుట్టడం మనందరి అదృష్టం. అటువంటి మహానుభావుడి జయంతి వర్ధంతులు రెండింటిని కూడా
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా చేయటం మనందరి బాధ్యత అని చెప్పి వారు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని ప్రకటించటం నిజంగా గద్దర్ అభిమానులందరికీ, కేవలం తెలంగాణ కాదు ప్రపంచవ్యాప్తంగా వారి అభిమానులు ఉన్నారు. వారి అభిమానులందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇది. ఎందుకనంటే ఆయన భావజాలాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని నమ్మి కొన్ని లక్షల మంది కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో బయట కూడా పనిచేశారు. ఒక పాటతో, ఒక మాటతో కొన్ని లక్షల మందిని ఒక వాదం వైపు నడిపించడమే కాకుండా వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి యుద్ధం చేయడానికి సిద్ధం చేసేంత గొప్ప గొంతు ఈ శతాబ్దంలో ఎవరికైనా ఉందంటే అది కేవలం గద్దర్ గారికి ఒక్కడికే ఉంది. ఆయన ఒక్కడే చేయగలిగాడు. అందుకే ఈ సమాజంలో ముఖ్యంగా ప్రగతిశీల భావాల గురించి ఆలోచన చేసేటువంటి అందరూ కూడా గద్దర్ కంటే ముందు, గద్దర్ తర్వాత అనేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గద్దర్ లాంటి వ్యక్తి తెలుగు వాళ్ళ మధ్యలో, అది కూడా తెలంగాణలో పుట్టడం, ఆయన ఆలోచనల్ని విశ్వవ్యాప్తం చేయటం, ఇది మనందరం గర్వించదగినటువంటి అంశం. గద్దర్కి కులం లేదు, గద్దర్కి మతం లేదు, గద్దర్కి ప్రాంతము లేదు. గద్దర్ విశ్వమానవుడు. అటువంటి విశ్వమానవుడు ఆయన ఈ విశ్వంలో నివసిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజల జీవితాలు ఏ రకంగా మారాలి, మారటం కోసం మనం ఏం చేయాలని చెప్పటమే కాకుండా ఆ మారటం కోసం తన జీవితం మొత్తాన్ని ధారపోసినటువంటి గొప్ప వ్యక్తి గద్దరన్న. అటువంటి గద్దరన్న గురించి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం జయంతి వర్ధంతులు చేయటం ఒకటే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు సినిమా రంగానికి అప్పటి వరకు ఉన్నటువంటి నంది అవార్డు స్థానంలో గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ అని చెప్పి ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కేవలం ప్రకటించి వదిలేయలేదు, కమిటీ వేశారు. ఆ కమిటీ వేసి దానికి కావాల్సిన కార్యక్రమాలు తీసుకుంటూ ప్రత్యేకంగా ఆ బాధ్యతలు కూడా నాకే అప్పచెప్పారు. రేపు రాబోయే ఉగాది సందర్భంగా ఒక దశాబ్ద కాలం తెలుగు సినిమా రంగానికి అవార్డులు మర్చిపోయినటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని చూశాం. రేపు ఉగాది రోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడినటువంటి ఈ ప్రజాప్రభుత్వం గద్దర్ గారి పేరు మీద పెద్ద ఎత్తున తెలుగు సినిమా రంగానికి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు ఇవ్వబోతా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయేది. అంటే తెలుగు సినిమా రంగం ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ఆయన పేరు మీద ఈ అవార్డులు వారి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయి. ఇది ఎందుకని చాలామందికి ఆలోచన వచ్చింది. రాస్తూ ఉంటారు, కానీ గద్దరన్న రాయటం కంటే కూడా తన పాట ఆలోకగా అప్పటికప్పటికి పాడుతూ జన జీవితంలో ఉన్నటువంటి సంఘర్షణని తన పాట ద్వారా, తన తల్లి పడినటువంటి బాధని, మొత్తం సమాజంలో ఉన్నటువంటి మహిళలు పడుతున్నటువంటి బాధని తన తల్లి రూపంలో ఒక పాట ద్వారా మొత్తం రాసి ప్రపంచానికి గొప్పగా వినిపించాడు. అట్లాగే రాష్ట్ర యావత్తు ఒక ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప మన సమస్యలు తీరవు అని చెప్పి అందరూ అనుకుంటున్న సమయంలో ఆ సమస్య పరిష్కారం కోసం కూడా ఒక గొప్ప పాటను పాడి రాష్ట్రం మొత్తాన్ని కూడా కదిలించి ఉద్యమ పోరాటంలో నడిపించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి ఆయనే పునాదులు ఇచ్చాడు. ఇవాళ చాలామంది తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టాం,
రాష్ట్ర ఆవిర్భావం కోసమే మా పార్టీ పుట్టింది, మా వల్లే వచ్చింది అని చెప్పుకునేటువంటి వాళ్ళ కంటే కూడా ఆయన పాట ద్వారానే రాష్ట్రంలో ఈ ఉద్యమం పెద్ద ఎత్తున లేచి ఆ పాటే అనేక మందిని రగిల్చి పోరాట పంతాలు నడిపించింది. అటువంటి మహానుభావుడు చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మా జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ గంటల తరబడి కుర్చీ వేసుకొని కూర్చొని ఎదురు చూడటం అనేది నిజంగా తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా కదిలిచ్చిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అందుకే ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం తూచా తప్పకుండా ఈరోజు చాలామంది ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. గద్దర్ గారితో సహా ఇంకొక 5 మంది గొప్ప వ్యక్తులకు సంబంధించి కొన్ని పేర్లు రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. చుక్కారామయ్య గారిని, అందశ్రీ గారు, అట్లాగే గోరె టెంకన్న గారు, ఇటువంటి 5గురు పేర్లు రాసి మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, ఈ తెలంగాణ సమాజాన్ని సాంస్కృతికంగా లేకపోతే ఇంకో రకంగా భౌతికంగా, రాజకీయంగా కూడా వీళ్ళు గొప్ప వ్యక్తులు, ఈ సమాజాన్ని కదిల్చినటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రేరణ కల్పించినటువంటి వాళ్ళు, తెలంగాణ అస్తిత్వం కోసం ఇటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పద్మభూషణ్ ఇవ్వాలి, పద్మశ్రీ కూడా ఇవ్వాలని రాసి పంపిస్తే ఒక్క పేరు కూడా వాళ్ళు పరిగణలో తీసుకోవాలి. చివరికి గద్దర్ అన్నది కూడా చాలా బాధతో ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తపరిచారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం గద్దర్ అన్నకి పద్మభూషణ్ అవార్డు ఇవ్వకపోవటం అనే దాన్ని. ఇది యావత్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది, తెలంగాణ సమాజం మొత్తం కూడా భావిస్తూ ఉంది. ఇదేదో గద్దర్ అన్నకి ఇచ్చినటువంటి అవార్డు కాదు, తెలంగాణ సమాజం మొత్తానికి ఇచ్చినట్టుగా మేము భావించేవాళ్ళం, ఆయనకి ఇచ్చి ఉంటే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం సరే మేము రాసి పంపించినటువంటి దాన్ని గౌరవించకపోయినా, వారికి ఆ గౌరవం దక్కేటట్టుగా అవార్డు ఇవ్వకపోయినా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గద్దర్ గారి గౌరవాన్ని ఎక్కడా తగ్గనేమో, ఆకాశాన్ని ఉంచేటట్టుగా తగిన నిర్ణయాలను తీసుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. గద్దర్ అన్న ఏదో కేవలం పాట పాడి లేకపోతే ఉద్యమంలోకి వెళ్ళి లేకపోతే వాడిని చంపండి ఈయన చంపండి అని చెప్పినటువంటి మాటలు కొద్దిమంది ఓరస్తున్నారు. గద్దర్ని పూర్తిగా చూసినటువంటి వాళ్ళకి సంపూర్ణంగా అర్థమయ్యేది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి సకల సమస్యల పరిష్కారానికి, ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం యొక్క సకల సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగం ఒక్కటే సమాధానం చెప్పగలదని చెప్పి చాలా స్పష్టంగా భారత రాజ్యాంగాన్ని తీసుకొని పట్టుకొని ఆయన శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిశారు. ఈ దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీ నాయకులు కూడా కలిశారు. అంతిమంగా ఈ దేశంలో, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, అది సమాజాన్ని కాపాడుతుందని చెప్పి గొంతెత్తి మాట్లాడినటువంటి గద్దర్ని అవార్డు ఇవ్వటం అంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం, గౌరవించుకోవటంగానే మేమంతా భావిస్తూ ఉన్నాం. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకోవాలనేటువంటి ఆలోచన లేనటువంటి వాళ్ళు మాత్రమే గద్దర్ గారి పైన తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేపడతారని మేము భావిస్తూ, మీ అందరికీ ఒక మాట మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ గద్దర్ గారి ఆలోచనలు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మేధావులు, మా గౌరవ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, నేను చూడలేదు. వారు మేధావులు, కళాకారులు, రచయితలు, పోరాట యోధులు అనేక మంది ఉన్నారు. వారందరి ఆలోచనని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొనికిపుచ్చుకొని ముందుకు తీసుకొని పోతాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని పోగలుగుతున్నాం. గద్దర్ అన్న ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకి చదువు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేపట్టాలి అని ఆలోచన చేసినప్పుడు ఆయన ఆలోచనలు అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కుల మత వాళ్ళకి తావు లేకుండా అందరినీ ఒకటే దగ్గర చదివించడానికి కావాల్సిన విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కులాలకి మతాలకి అతీతంగా ఒక స్కూల్లో క్యాంపస్లో అందరూ చదువుకునేటట్టుగా ఈరోజు మేము ప్రకటన చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇది ఆయన స్ఫూర్తే. ఇది సమాజ నిర్మాణం అంతా కూడా ఎటువంటి వైషమ్యాలు తారతమ్యాలు లేకపోతే అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని ఆయన కోరుకున్నాడు. ఆ కోరికని తీర్చడం కోసం మేమంతా కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం. ఈవెన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి ఆలోచన విధానాన్ని కూడా నేను ఈ మధ్యకాలం చాలా లోతుగా చూస్తాను. వారు కూడా ఇదే ఆలోచన. చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం మనం, చాలా సమస్యలు చూసాం. ఆ సమస్యల పరిష్కారం చూపించడానికి మనందరికీ ఈ రాష్ట్ర ప్రజలంతా ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం పథకాలు తయారు చేద్దాం, అమలు చేసే బాధ్యత కేబినెట్ అంతా తీసుకోవాలని చెప్పి కేబినెట్ సభ్యులందరినీ కూర్చోబెట్టి చెప్పినప్పుడు నిజమే ఈరోజు తెలంగాణ సమాజానికి కావాల్సింది ఈ సమసమాజ స్థాపన కోసం ఇక్కడ పోగు చేసే ప్రతి పైసా వారి అభివృద్ధి కోసం, అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం కోసమే ఉపయోగపడాలి. దానికోసమే మా ఆలోచనలు మా పథకాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, గద్దరన్న జయంతి సందర్భంగా మేమందరం గద్దర్ గారికి చాలా దగ్గరగా ఉన్నాం. ఆయన అనేక రాత్రులు కలిసి నడిచాం, కలిసి గడిపాం, మాట్లాడుకున్నాం. అందరం కూడా వారి ఆలోచనల్ని మర్చిపోకుండా ఉంచడం కోసమే, భావితరాలకి అందించడం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గద్దర్ ఫౌండేషన్ వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయటమే కాకుండా వారి భావజాలాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుండి పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి, అగ్రనాయకులు, తెలంగాణ రాష్ట్ర సర్వస్తోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి శ్రీయుత రేవంత్ రెడ్డి గారిని మీ అందరి చప్పట్ల మధ్య స్వాగతిస్తున్నా. ప్రసంగించేందుకు స్వాగతం. మిత్రులారా, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న 77వ జయంతి సభాధ్యక్షత వహించిన యువమిత్రుడు సూర్యం, సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు, అన్న జ్ఞాపకార్థం అన్న అభిమానులందరినీ ఒక దగ్గరికి చేరవేయడం ద్వారా వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని, జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, గంటా చక్రపాణి గారిని, అల్లం నారాయణ గారిని, పాశం యాదగిరి గారిని, కె శ్రీనివాస్ గారిని, అదేవిధంగా మా వాడు అని ఏ వేదిక మీదైనా నేను ఇష్టంగా చెప్పే గోరెట వెంకన్న గారిని, జయరాజ్ గారిని, ఇతర మిత్రులందరినీ, గద్దరన్న అభిమానులందరినీ ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు విమలక్క గారు, మా ఆడబిడ్డ వెన్నెల గారు, వారి కుటుంబం అంతా కూడా ఎంతో కోల్పోయి, చాలామందికి కుటుంబంలో గొప్ప పేరు కుటుంబ పెద్దకు వస్తే
ఆ కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కానీ గద్దరన్నకు గొప్ప గుర్తింపు గౌరవం రావడంతో గద్దరన్న కుటుంబం సర్వం కోల్పోయింది. ఏ రోజు కూడా వాళ్ళు నాకు తెలిసి కంటి నిండా నిద్రపోయిందో కడుపు నిండా బుక్కడు బువ్వ తిన్న రోజులు ఉన్నాయో లేవో నాకైతే తెలీదు. ఎందుకంటే ఆయన కుటుంబానికంటే ఈ సమాజమే నా కుటుంబం అని, సమాజంలో ఉన్న సామాజిక సమస్యల్ని పరిష్కరించాలి, ఈ సామాజిక సమస్యల మీద తను పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నిరంతరం వారు ప్రజా జీవితంలోనే ముందుకు వెళ్ళిండ్రు. కంచా ఎలయ్య గారు లాంటి వాళ్ళు వాళ్ళ కళలతో స్ఫూర్తినిస్తే, గద్దరన్న లాంటి వాళ్ళు గలంతో గజ్జలతో ఈ సమాజానికి స్ఫూర్తినిచ్చిండ్రు, చికిత్స చేయాలనే ప్రయత్నం చేసిండ్రు. నాకు గద్దరన్నతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. లోతుకుంట ఇంటికి నేను అప్పుడప్పుడు ఎంపీగా కానీ అంతకంటే ముందుగానే వెళ్ళి గద్దరన్నతో కూర్చున్నట్టు. ఎప్పుడైనా నిరాశ నిస్పృహ కలిగినప్పుడు గత 10 సంవత్సరాలు రాజకీయపరమైన కార్యక్రమాలు, ప్రభుత్వాల నిర్బంధాలు ఇబ్బందికరంగా లేకపోతే ఒంటరిగా భావించినప్పుడు నేను అప్పుడప్పుడు గద్దరన్న దగ్గర వెళ్ళి కూర్చున్నట్టు మాట్లాడేటోని. మరి చెప్పేటోరు, నీ బాధ్యత నువ్వు నెరవేర్చు, ప్రజలు తప్పకుండా నేను ఒకరోజు గుర్తిస్తారు, అండగా నిలబడతారు అని చెప్పి. వారి మాట నిజమైంది. వారి స్ఫూర్తి సమస్యలు వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకొని ముందుకెళ్ళేది. ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులు కొద్దిమందే మన తరంలో మనం చూసిన వాళ్ళు. ఆ తరాన్ని వాళ్ళని గౌరవించుకుంటే వాళ్ళని వ్యక్తులుగా గౌరవించినట్టు, వ్యక్తులుగా వాళ్ళని గుర్తించినట్టు కాదు, మన సమాజాన్ని మనం గుర్తు చేసుకున్నట్టు చరిత్ర పుటలలో ఈ సమాజానికి కూడా ఒక పేజీ ఉండే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలనేదే నా ఆలోచన. గద్దరన్న జయంతో వర్ధంతో ప్రభుత్వం చేయడం పెద్ద విషయం కాదు. గద్దరన్నకు వేలాది లక్షలాది కోట్లాది మంది అభిమానులు వాళ్ళు అనుకుంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎడంచేతో ఏర్పాటు చేయగలరు. కానీ ప్రభుత్వం ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం, కీర్తించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఒక సాంప్రదాయాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోని గద్దరన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాదు, వారిలో ఉన్న కవి కావచ్చు, గాయకుడు కావచ్చు, పోరాట యోధుడు కావచ్చు, ఈ సమాజానికి స్ఫూర్తి ఇచ్చిన నాయకుడుగా వారి పేరు మీద ఒక అవార్డు ఉంటే సంవత్సరానికి ఒకసారి వారిని గుర్తు చేసుకోవడానికి, కీర్తించుకోవడానికి గద్దర్ అవార్డులను ప్రకటించి ఖచ్చితంగా అమలు చేయాలి, ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను బాధ్యత అప్పచెప్పాను. ఎందుకంటే బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించినప్పుడు ఆ పనికి ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా వారు చనిపోయినప్పుడు నాకు బాగా గుర్తుంది, నేను ఎక్కడో ఉన్నా, గద్దరన్న ఆరోగ్యం విషమించింది అని చెప్పి టీవీలలో వస్తే నేను ఒక ఫోన్ చేసి అక్కడ హాస్పిటల్ వాళ్ళని అడిగిన, ఏంది పరిస్థితి అని. లేదండి, వారు తుది శ్వాస విడిచిండ్రు, మేము అధికారికంగా ప్రకటించడానికి మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పాను. హుటాహుటి నా కార్యక్రమం రద్దు చేసుకొని అమీర్పేట హాస్పిటల్కి నేను అక్కడికి వెళ్ళిన. అక్కడికి వెళ్తే సూర్యం కుటుంబం దుఃఖంలో ఉండ్రు. కొద్దిమంది అభిమానులు, ఎందుకంటే ఆ వార్త ఎవరికి పెద్దగా చేరలేదు. ఆనాటి ప్రభుత్వం పోలీసులను దించిండ్రు, పోలీసు వాహనాలన్నీ వచ్చినాయి, రోడ్లు క్లియర్ చేస్తుండ్రు. అన్న శవాన్ని అంబులెన్స్లో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి సాయంత్రానికంతా వారి దహన సంస్కారాలు పూర్తి చేసి, గద్దరన్న పుట్టిండు, గద్దరన్న గలం విప్పిండు, గద్దరన్న పోరాటం చేసిండు, గద్దరన్న ఈ సమాజానికి ఎంతో సేవ చేసిండు, గద్దరన్న మరణం ఈ సమాజానికి తీరని లోటని సమాజానికి చేరకుండానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి చేతులు దులుపుకోవాలన్న ఆలోచన ఆ రోజు చేసింది. నేను సూర్యంతో మాట్లాడినా, ఏం జరుగుతుంది సూర్యం అని. అన్న నాకైతే ఏం ఆలోచన వస్తలేదు, నాకేం తడతలేదు, మీరు ఎట్లా చెప్తే అట్లా అన్నాడు.
సరే మంచిది ఉండని నేను ఎంబడే కమిషనర్ గారికి వీళ్ళకి అధికారులకు మాట్లాడుతూ కూడా లేదు సార్ వారి ఇంటికి తీసుకెళ్ళి సాయంత్రం రాత్రి లోపల దహన సంస్కారాలు చేయాలని అప్పుడు నిర్ణయించుకొని సూర్యంకు చెప్పి లేదు గద్దరన్న ఒంటరి కాదు, గద్దరన్న ఒక్కడు కాదు, గద్దరన్నకు మనం అందరం ఉన్నాం. గద్దరన్న ఈ తెలంగాణ సమాజం 4 కోట్ల ప్రజలకు సందర్శనార్థం. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం పెట్టినప్పుడు, గద్దరన్న మరణించినప్పుడు ఎల్బీ స్టేడియంలో ఎందుకు ఈ తెలంగాణ సమాజానికి ఆయన అభిమానులకు దేశంలో ఇతర రాష్ట్రాలు ఇతర భాషల వాళ్ళు ఎంతోమంది గద్దరన్నను అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలోనే గద్దరన్న ప్రజలకు అందుబాటులో పెట్టాలి, చివరి చూపు ప్రజలకు అందించాలి అని చెప్పి నేను బండి ముందర నా బండి పెట్టి గద్దరన్న అంబులెన్స్ని ఎల్బీ స్టేడియం వైపు తిప్పుకొని వచ్చిన ఆ రోజు ఇక్కడనే వేదిక మీద మా మిత్రుడు కాలేజీ సహచరుడు పృథ్వీ ఉన్నాడు, దయాకర్ ఉన్నాడు. నేను చెప్పిన పృథ్వీ ఏదేం జరిగినా గద్దరన్న ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో మనం పెట్టాల్సిందే, ఆ గేట్లు తెరవాల్సిందే అని. ప్రభుత్వం గేట్లకు తాళాలు వేసి పెట్టింది లోపలికి వెళ్ళకుండా. నేను కమిషనర్ గారికి చెప్పిన గౌరవంగా మీరు తెరిస్తే మీకు గౌరవం ఉంటుంది, లేకుంటే గేట్లు బద్దలైతాయి, అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేయకండి అని చెప్పిన. నేను ఆ రోజు పార్టీ అధ్యక్షుడిని, నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యుని, ప్రజాప్రతినిధిగా నేను చెప్తున్నా, ప్రజల యొక్క అభిప్రాయం చెప్తున్నా, మీరు గౌరవించాల్సిందే అని. వాళ్ళు మీన మేషాలు లెక్క పెడుతుంటే ఆ తాళాలు తెరిపించి అంజన్ కుమార్ యాదవ్ అందరినీ సిటీలో ఉండే శ్రేణులు అందరిని కూడా అక్కడికి పిలిపించి తెరిపించి అక్కడికి అంబులెన్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడనే టెంట్ వేసినాం, అక్కడనే కూర్చేసినాం, అక్కడనే బెంచ్ తీసుకొచ్చినాం, అక్కడనే ఏర్పాట్లు అన్నీ అప్పటికప్పుడు చేసి గద్దరన్నని అక్కడ పెట్టి రాత్రి మొత్తం మేమందరం అక్కడ నిలబడి తెల్లారి ప్రజలందరూ లక్షలాది మంది వచ్చి గద్దరన్నను చివరి చూపు చూసి ఆయనతోని వాళ్ళకున్న అనుబంధాన్ని మధుర స్మృతులను గుర్తు చేయడమే కాకుండా కవులు ఆయన స్ఫూర్తితోని కవులు కళాకారులుగా గాయకులుగా రాణించిన వాళ్ళందరూ ఆయనకు నివాళులు అర్పించడానికి వాళ్ళు పాడిన పాట అక్కడి నుంచి మేము పాదయాత్రలో వారి చివరి శవయాత్రలో మేమందరం నడుచుకుంటూ పాల్గొని ఒక వీరుడు మరణించిన ఆ స్ఫూర్తి మనలో ఉంటుంది అని చెప్పి ఆ రోజు వేలాది లక్షలాది మంది ఆ చివరి అంతిమయాత్రలో పాల్గొని గద్దరన్న దహన సంస్కారాలు నిర్వహించిన ఒక గొప్ప వ్యక్తి, సమాజానికి స్ఫూర్తినిచ్చి లక్షలాది మంది యువకులను సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పోరాటాన్ని అందించిన స్ఫూర్తినిచ్చిన గొప్ప సిద్ధాంతకర్తగానే గద్దరన్నను చూడాలి. ఆ సిద్ధాంతం నాకు నచ్చిందా నచ్చలేదా, సిద్ధాంతంతో నేను విభేదించినా లేకపోతే అనుకూలించిన అనే చర్చ కాదు. గద్దరన్న ఒక సైద్ధాంతిక కట్టుబాటుతో వారు జీవితం చివరి వరకు, ఆఖరి రక్తం బట్టు వరకు, చివరి శ్వాస వరకు వారు కొనసాగించారు. మనం విభేదించి ఉండొచ్చు, విభేదించినంత మాత్రాన ఆ సిద్ధాంతం ఉండకూడదన్న ఆలోచన ఎవరికైనా వస్తే అది తప్పు. 100% నేను ఖండిస్తున్నా. విభేదించిన సిద్ధాంతాన్ని కూడా చర్చలో పెట్టడమే ప్రజాస్వామ్యము. ఈరోజు చట్టసభలల్లో అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని రకాల సిద్ధాంతాలకు సంబంధించిన వ్యక్తుల ప్రాతినిధ్యాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుమతి ఇచ్చిండ్రు అని అంటే ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసినప్పుడు వ్యక్తిగా కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఈ భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఏ ఒక్క వ్యక్తి యొక్క రాజ్యం కాదు, రాజ్యాధికారం కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడితేనే కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలుగా ఎవరికి వాళ్ళం విడిపోతే కేంద్రం అనేది మిథ్య, కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య. ఆ వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాల కలయికనే కేంద్రము ఈ దేశం. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మేము ప్రభుత్వ అభిప్రాయంగా మా తెలంగాణ సమాజాన్ని, ప్రజలను స్ఫూర్తిని అందించి గొప్ప ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులకు అందించే పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు ఇవ్వవలసిందే. దానికి ముందు వరుసలో ఉండేవాడు గద్దరన్న. వారితో పాటు చుక్కా రామయ్య గారిని, అందెశ్రీని,
మిత్రుడు గోరెట వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు నేను ప్రతిపాదించిన. ఇందులో ఏ ఒక్కరూ మా పార్టీ కార్యకర్త కాదు, నాయకుడు కాదు, కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనోళ్ళు. మిత్రుడు గోరెట వెంకన్న ఇప్పుడే చెప్పాడు. నాకు కొంచెం ముఖ్యమంత్రి గారిని చూస్తే ఏందో ఈ వేదిక మీద ఉన్నా ఉండకపోయినా ఎట్లా అని. 14 నెలల్లో ఏ రోజు కూడా గోరెట వెంకన్న వచ్చి నన్ను అడిగింది లేదు, నన్ను కలిసింది లేదు. అయినా వారి సమాజానికి అందించిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా తెలియదు నేను లేఖ రాసిన సంగతి. నాకు తెలిసి పత్రికలలోనే మాట్లాడినప్పుడే వారికి ఏదైనా ఐడియా వచ్చిండదు. వారికి సమాచారం కూడా ఇవ్వలే. నేను నా బాధ్యతగా భావించిన. నాతోని విభేదించినా సరే, లేదా సమాజం కోసం వాళ్ళు నాతోని విభేదించినా ఇంకోరితోని విభేదించినా అనే దానికంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలతో వాళ్ళు ఉన్నారు. ఆ ప్రజలతో మమేకమైన వాళ్ళను గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలన్నదే ఆలోచన. నాతో ఉంటేనే ఇస్తాం, నాతో లేకపోతే ఇవ్వమనే విధానం మంచిది కాదు అని బలంగా నమ్మి వాళ్ళ పేర్లు ప్రతిపాదించిన. నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన గద్దరన్న అభిమానులను వేదిక మీద ఉన్న పెద్దలు నేను అడుగుతున్నా. నేను ప్రతిపాదించిన గద్దరన్న కావచ్చు, చుక్కా రామయ్య గారు కావచ్చు, లేకపోతే అందశ్రీ గారు కావచ్చు, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీ గారు కావచ్చు, గోరెట వెంకన్న కావచ్చు, జయతీర్ తిరుమలరావు గారు కావచ్చు, ఎవరు ఎందులో తక్కువ అని నేను అడుగుతున్నా. పక్క రాష్ట్రంలో 5 మందికి ఇచ్చిండ్రు. ఆ 5 మంది కంటే ఈ 5 మంది ఏమైనా తక్కువనా? ఈ సమాజానికి మా వాళ్ళు ఆదర్శంగా లేరా? నేను ఒక పద్ధతిలో ప్రధానమంత్రి గారికి మా ఆలోచనను, మా బాధను, మా నిరసనను కేంద్ర ప్రభుత్వానికి ఒక వేదిక మీద నుంచి తెలియజెప్పి లేఖ రాస్తున్నామని చెప్పిన. కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పును సవరించుకొని భవిష్యత్తులో అయినా సరిదిద్దుకుంటుందని నేను భావించిన. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తులే మేము ఇవ్వం గద్దరన్నకు మేము ఎలాంటి గౌరవించము అని మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా, గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి, ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడు ఎవరు పేరు రాసుకుంటావు? ప్రతిదానికి మా దగ్గర మందుంది స్వామి. ఇంతకు ముందు ఆయన కూడా గిట్లనే నీలిగిండు. గద్దరన్నని గేటు బయట కూసబెట్టిండు. ఏమైంది? గేటు బయట కూసబెట్టిన ఆయన లోపల ఉన్నాయన, గద్దె మీద కూర్చున్నాయన గొప్ప అనుకున్నాడు. కానీ చూస్తుంటేనే ఆయన గద్దె కూలింది, గేట్లు బద్దలైనాయి. గద్దరన్న వారసులు లోపలుండ్రు. గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూర్చొని ఎవరన్నా వస్తారా అని వాళ్ళకరించడానికి ఎదురు చూస్తున్నాడు చకోర పక్షిలాగా. గాయనకే గంతగతి పడితే నీకెంత పడుతుంది స్వామి? నువ్వు అర్థం చేసుకో. నువ్వేమి ఇయ్యకు, నిన్ను ఇయ్యమని అడగను. నువ్వు ఇయ్యనందుకు నిరసన తెలుపుతా. ఎట్లయితే గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టినోనికి పట్టిన గతి ఉందో వచ్చే ఎన్నికల్లో నీకు గదే గతి పడుతుంది. ఓట్ల విప్లవం వస్తుంది. గంటలో నువ్వు కొట్టుకపోతావు. మేము గద్దరన్నకి ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే ఇప్పిస్తాం. రాహుల్ గాంధీతో మేమే మాట్లాడతాం. అడగం, సంతకం పెడతాం. గద్దరన్న గౌరవం ఇచ్చడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు మర్చిపోకు. అహంకారం అనేది మంచిది కాదు. విభేదాలు ఉండొచ్చు, సైద్ధాంతికపరమైన విభేదాలు ఉంటే. చరిత్రలో సైద్ధాంతికపరమైన విభేదాల మీద చర్చించుకున్న వాళ్ళు లేరా? గౌరవించుకున్న వాళ్ళు లేరా? మరి మీరెందుకు ఇంత అహంకారపూరితంగా వ్యవహరిస్తారు? అప్పుడప్పుడు మా పాశం యాదగిరి అన్నను మమ్మల్ని ఎడా పడా చెడా పడా తిడతానే ఉంటాడు. అంత మాత్రాన మా యాదగిరి అన్నను మేము వదులుకున్నామా?
పెద్ద మనిషి అనుభవం ఉన్నాడు, ఎక్కడన్నా ఏదన్నా అటు ఇటు ఉంటే అంటాడు. ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా సూక్ష్మం ఉంటే అర్థం చేసుకుని సర్దిద్దుకోవాలని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను తప్ప యాదగిరి అన్నది ఇచ్చిండని చెప్పి మన తెలంగాణ పోరాటం గురించి 9 మంది గొప్ప వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గౌరవించుకుంటాం అన్నప్పుడు పాశం యాదగిరి అన్న పేరు ఆయన అడిగిండా? అడగలేదే. మా ప్రభుత్వము 9 మంది గొప్ప వ్యక్తులను తీసుకున్నాడు, వారిని కూడా అందులో చేర్చినాము. గోరెటి వెంకన్నను కూడా అందులో చేర్చినాము, జయరాజును కూడా చేసినాము, బండి యాదగిరిని చేసినాము. ఇట్లాంటి కుటుంబాలను, గద్దరన్న కుటుంబాలను ఈరోజు గుర్తించినము. సో ఇట్లా ఈరోజు ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఏ మంచి పనైనా చేయడానికి ఈ ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం ప్రజలది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధానాలను కొనసాగించడమే మా బాధ్యత. ఇవాళ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నేషనం. ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ళ చరిత్ర ఉంటే 100 ఏళ్ళలో ఒక దళితుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కాలే. మొదటిసారి కంచె ఐలయ్య గారికి, వేదిక మీద ఉన్న లేకపోతే కాకి మాధవరావు గారికి, వీళ్ళందరికీ విషయం తెలిసి ఉండాలి. మొదటిసారి ఉస్మానియా యూనివర్సిటీకి అక్కడ చదువుకున్న ఒక విద్యార్థినే ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించినాము. 100 ఏళ్లలో జరగంది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరిగింది. అంబేద్కర్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేసిన వ్యక్తే ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయింది. ఇవాళ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ను సామాజిక న్యాయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి దగ్గర ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని కలవలేదు, పైరవి చేయలేదు, అయినా వాళ్ళని గుర్తించి గౌరవించాలనుకున్నాం. ఈ ప్రభుత్వం చేసింది. ఇది సరిపోతుందంటే సరిపోదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మేము చెయ్యాలంటే మీరందరూ మాకు అండగా నిలబడాలి. ప్రొఫెసర్ పురుషోత్తంకి హైయర్ ఎడ్యుకేషన్ లేచినాం సోదర. ప్రొఫెసర్ పురుషోత్తంని అందరినీ హైయర్ ఎడ్యుకేషన్లో వారిని పొలిటికల్ జేఏసీకి వారు చేసిన సేవల్ని గుర్తించి ప్రొఫెసర్ పురుషోత్తం గారిని వేసినాం. ఆయన కూడా నన్ను ఏం అడగలే. ఎవరెవరికైతే బాధ్యత ఇచ్చినో ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి వచ్చి విజ్ఞప్తి చెయ్యలేదు. ప్రభుత్వమే బాధ్యతగా భావించి వీలైనంత మేరకు మంచి చేయాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహకారంతో నేను ఏది ప్రతిపాదన చేసినా నా మంత్రివర్గ సహచరులు ఎవ్వరు రెండవ మాట మాట్లాడకుండా నేను మొదలు పెట్టంగానే మా ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ముందు కొనసాగించి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతిపాదన సమంజసమైంది అని చెప్పి దానికి ఆమోదం చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అందుకే మిత్రులారా, వ్యక్తులు అగౌరవపరిస్తేనో, వ్యక్తులు గద్దరన్నను గుర్తించనని మాట్లాడితేనో గద్దరన్న గౌరవం తగ్గదు, వన్నె తగ్గదు. కోహినూరు డైమండ్ నువ్వు ఎక్కడున్నా దాని విలువ దాందే. ఏనుగు చచ్చినా బతికినా దాని విలువలో ఏం తేడా లేదు. గద్దరన్న బతికున్నా, గద్దరన్న చనిపోయిన ఆ స్ఫూర్తి మన గుండెల నిండా ఉంటుంది. గద్దరన్న గౌరవం 10 ఇంతలు పెరుగుతుంది తప్ప ఆనాడు మహాత్మా గాంధీనే మీరు గౌరవించిన వాళ్ళు గద్దరన్నను గౌరవిస్తారని మేమెందుకు అనుకుంటాము? మహాత్మా గాంధీనే పొట్టన పెట్టుకున్న వ్యక్తుల గురించి ఎక్కువ మేము ఆశించడం, ఎక్కువ యాచించడము ఏది రెండు తగదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప వ్యక్తులను ఎప్పుడూ గౌరవించుకుంటుంది. వాళ్ళ గౌరవం తగ్గకుండా ముందుకు తీసుకువెళ్తాం. ఈ వేదిక మీద నుంచి వెన్నెలమ్మను ఏదో సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా నియమించడం అనేది అది వాళ్ళ హక్కు, ఎవరేమి ఇచ్చింది కాదు. వారి గద్దర్ కూతురుగా వారికి ఆ కళాకారుల యొక్క బాధ ఆ కుటుంబానికి తెలిసి అందరికంటే గొప్పగా. అందుకే నేను బాధ్యతగా భావించి వెన్నెలమ్మకు కూడా జీవో ఇచ్చే వరకు నాకు తెలిసి తెలియదు. ఆ కుటుంబానికి కూడా జీవో చూసుకున్నాకనే ఆవిడకు కూడా చాలామంది నాయకులు అడిగినారు. నాయకులకు ఇయ్యలే నేను చెప్పిన ఇది నాయకులను నియమించే కుర్చీ కాదు, ఈ సానుభూతితో వాళ్ళ పట్ల కుటుంబ సభ్యులుగా భావించే వ్యక్తులకు ఇవ్వాల్సిన స్థానము అని చెప్పి గద్దరన్న బిడ్డను మన సోదరిగా భావించి మేమందరం నియమించినాము. ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి గద్దరన్న స్ఫూర్తిని కొనసాగించడానికి, గద్దరన్న ఆనాడు బట్టన్న పాదయాత్రలో వారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, వారు నడిచినప్పుడు వారి దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించండి. అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వండి. ఎప్పుడు మీ సలహాలు సూచనలను తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. కంచె ఐలయ్య గారు సూచన చేస్తే
వీరనారి చాకల ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీని పెట్టుకోవడం జరిగింది. ఒకే మాటలో వారు ఒక్క నిమిషంలో మాట్లాడితే తక్షణమే నిర్ణయం తీసుకున్నాం. సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవాలి ఆనాడు మనకు విముక్తి కోసం పోరాటం చేసిందంటే చెప్తే మనం వెంబడే దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నాం. సో ఈ సమాజానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు. ఎవరైనా తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సలహా సూచన ఏది ఇచ్చినా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. గద్దరన్న గౌరవం పెంపొందించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. గద్దరన్న మెమోరియల్కు సంబంధించి నెక్లెస్ రోడ్లో ఇప్పుడు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించిండ్రో దాన్ని ఇంకొకసారి అధికారికంగా అఫీషియల్గా నేను మీటింగ్ ఏర్పాటు చేసి ఆ నెక్లెస్ రోడ్లో ఆ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తప్పకుండా దాని అధికారులను ఈ డిజైన్ చేసిన వాళ్ళందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సభ కొనసాగుతుందని ప్రకటిస్తూ దయచేసి అందరూ కూడా కూర్చోవస్తుందని కోరుతున్నాము.